ఇంతకు ముందు రోజుల్లో ఏంటంటే, ఒక ఆడపిల్ల బయటికెళ్ళి పని చేస్తుంటే, ఏంటి ఆడపిల్లని బయటికి పంపిస్తున్నారా? పని చేస్తుందా? అని ఒక కొంచెం చీప్‌గా చూసేవారనమాట. కానీ ఇప్పుడున్న రోజుల్లో ఏంటంటే, ఒక ఆడపిల్లని కూడా ఏం చేస్తున్నావు అని అడుగుతారు. ఏం చెయ్యట్లేదు చదువయిపోయింది. అంటే ఖాళీగున్నావా? ఇంట్లోనా? ఒక మగాడికి జాబ్ లేనప్పుడు వాళ్ళని ఎలా అయితే సమాజం చూస్తదో, అలాగే ఒక ఆడపిల్ల కూడా ఖాళీగా ఉంటే అలానే చూస్తదండి. కాబట్టి నేను ప్రతి ఆడపిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులకు కూడా చెప్పేది ఏంటంటే, ఒక మంచి చదువుతో పాటు ఖచ్చితంగా ఒక ఆడపిల్ల పెళ్ళైనా సరే ఒక పని అనేది వచ్చి ఉండాలి. చేతిలో ఏదో ఒక స్కిల్ అయితే వచ్చి ఉండాలన్నమాట. ఒకవేళ పరిస్థితి ఏది ఎటైనా సరేను ఫైనాన్షియల్‌గా నేను ఎవరికి కూడా చెయ్యి చాపకుండా ఉండడానికి ఏదో ఒక స్కిల్ ఖచ్చితంగా ఉండాలి. ఏదో ఒకటి గుర్తింపు ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే డబ్బులు లేని ఆడపిల్లల్ని సమాజము ఎంత చీప్‌గా చూస్తుందో మనం చెప్పలేమనమాట. ఒక డబ్బు లేని ఆడపిల్ల ఏ పని చేసినా సరేను అది తప్పుగానే చూపిస్తారు. కాబట్టి ప్రతి ఆడపిల్ల కూడాను పెళ్ళి అవుతది. ఒక హస్బెండ్ వస్తారు. ఆయనేది చూసుకుంటారు. ఇవన్నీ కాకుండా మీ సొంతంగా మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది చెయ్యండి. మీకంటూ గుర్తింపు తెచ్చుకోవటానికి మీకు ఎందులో అయితే ఇష్టమో అందులో అయితే మీరు ఎందుకంటే ఎప్పుడు ఎలా మారుతుందో మనం చెప్పలేమన్నమాట. మనం ఎవరి మీదో డిపెండ్ అయితే వాళ్ళు ఈరోజు ఉండొచ్చు, కానీ ఎవరు మనతో ఉన్నా లేకపోయినా మన దగ్గర ఒక స్కిల్ మన చేతిలో ఒక ఇన్‌కమ్ సోర్స్ అనేది ధైర్యంగా మనం ఎవరికి కూడా బర్డెన్ అయితే కామనం. ఎవ్వరేమనుకుంటారు, అదనుకుంటారు, ఇవన్నీ కాకుండా మీకు ఏ పని అయితే ఇష్టమో ఆ పని మీద అయితే ఫోకస్ చేయండి. ఏదో ఒక ఇన్‌కమ్ సోర్స్‌ని అయితే ఖచ్చితంగా వెతుక్కోండి. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. అందరికీ థ్యాంక్ యూ.